అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ స్వామి, లక్ష్మీ నరసింహ అనుగ్రహపీఠం. మనం ముందుగా వీడియోలలో పితృదేవతాది కార్యక్రమాలలో, పితృశ్రాద్ధ కార్యక్రమాలలో ఏ స్తోత్రాన్ని పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుందో ఆ యొక్క స్తోత్రాన్ని మీకు తెలియజేస్తానని ముందు వీడియోలలో నేను తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతి అమావాస్య నాడు కూడా మనం పఠించడం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రమే బృహద్ధర్మ పురాణంలో ఉన్నటువంటి పితృదేవతా స్తుతి. దీన్ని ఆ యొక్క బ్రహ్మదేవుడు చేసినట్టుగా ఆ యొక్క ఉపపురాణంలో ఉన్నది. ఈ పితృస్థితిని నేను మీకు అందిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి అమావాస్య నాడు తప్పకుండా ఈ స్తోత్రాన్ని పఠించండి. తద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందండి. పితృస్తుతి నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిధం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్తే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానో తపోహోమా జపాదీన్యస్య దర్శనం మహాగురోచ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తమణాత్ కోటీశః పితృదర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రే నమో నమః. పితృదేవతాభ్యో నమః.